ఒకవైపున ఏదైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడని ప్రచారం చేస్తే ఆయన కాస్త బయటకు వచ్చి సరదాగా కాఫీ తాగుతూ అవును కాఫీ కోసం చచ్చిపోయానని ఆ తర్వాతన అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ వీడియోలు పోస్ట్ చేసుకొచ్చారు. దాన్ని ఏఐ అని చెప్పింది ఇరాన్, ఒరిజినల్లే అని చెప్పింది ఇజ్రాయెల్, దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కూడా. అదే సమయంలో మొక్తబజా ఖొమైనీ అయితే రష్యాలో ఉన్నాడు అన్నటువంటి ప్రచారం, ఆయన ఎక్కడ ఉన్నాడో తేలట్లేదు. ఇంకోవైపున ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పోయాడు లల్జానీ అన్నటువంటిది ఒక పక్కన ఇజ్రాయెల్ చెప్తే లేదు ఆయన బతికే ఉన్నాడని ఇరాన్ చెప్తోంది. ఇంకొక వైపున తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చనిపోయాడు, హర్జీ హలేవి రాత్రి మేం చేసిన దాడులో చనిపోయాడని ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్ లీడర్ అనేక మంది చనిపోయారు అంటూ బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడంటూ మరొకసారి ప్రచారంలోకి తీసుకొచ్చింది. 17 రోజుల ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్లో మేము సక్సెస్ చేశాం అని చెప్తోంది. ఏది నమ్మాలి అన్నది ఎవరిష్టం వాళ్ళకి.